హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ F06 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 12th February 2025. అయితే ఈ మొబైల్ మీకు అంటే స్పెక్స్ ముందే అప్డేట్ ఇవ్వాలి, బట్ నాకు స్పెక్స్ తెలిసిన ఇప్పుడే అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర మనకు 9:45 టైం అవుతుంది. సో నైట్ రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఈ వీడియోకి అయితే అందరు లైక్ చేసి షేర్ చేయండి. ఈ మొబైల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.74 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 800 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5G మొబైల్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే 12 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ర్యామ్ చూసుకుంటే 4GB 6GB ర్యామ్ ఉంటుంది. మీరు వర్చువల్గా కూడా అప్ టు 6GB దాకా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే దీనికి ఉందన్నమాట. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB ఉంటుంది. దీనికి సపరేట్గా మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఛార్జర్ని సపరేట్గా కొనుక్కోవాలి. సో మీకు బాక్స్లో అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్తా చివరికి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ సెన్సార్ లేదా మైక్రో సెన్సార్ ఉంటుంది. మీరు కరెక్ట్గా అయితే మెన్షన్ ఏం చేయలేదు. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, One UI 7 మీద వస్తుంది. 4 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. USB Type-C తో కూడా ఇది రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే 8mm థిక్నెస్ ఉంటుంది. 191 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9499 రూపాయలు పెట్టారు. అలాగే 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఆఫర్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. 500 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే రెండే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే బెహమాన్ బ్లూ అలాగే లిట్ వైలెట్ అనమాట. ఈ 2 కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ మొబైల్కి ఏంటంటే ఛార్జర్ అనేది బాక్స్లో రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఛార్జర్ని కొన్న పక్క ఖచ్చితంగా 300-400 అయితే అవుతాయి. అంటే మంచి ఛార్జర్ ఇదే కంపెనీ కొనాలన్నా. సో వీళ్ళు మరి 500 రూపీస్ డిస్కౌంట్ అందుకే ఇచ్చిరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ వాళ్ళు ఏదో సపరేట్గా ఇప్పుడు ఏంటంటే సామ్సంగ్కు బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే బడ్జెట్ మొబైల్లో వాళ్ళు తీసేస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చిందే బడ్జెట్ మొబైల్, అంటే నార్మల్ యూజర్స్ వాడతారు కాబట్టి వాళ్ళకైతే ఛార్జర్ అనేది అవసరం అనమాట. ఇక్కడ మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చినా కూడా మీరు ఛార్జర్ అయితే సపరేట్గా కొనుక్కోవాలి. సో ఇది ఏంటంటే సామ్సంగ్ని ఇష్టపడే బ్రాండ్ ఉంటుంది కదా, అంటే చాలామంది సామ్సంగ్ని ఇష్టపడతారు కదా. సామ్సంగ్ నుంచి బెస్ట్ ఒక 5G మొబైల్ కొనాలనుకుంటే కొనొచ్చు అనమాట. బట్ మీకు గుర్తుపెట్టుకోండి, ఆ 500 రూపీస్ వాళ్ళు ఇస్తున్నప్పుడే కొనండి. బ్యాంక్ ఆఫర్ లేనప్పుడు కొంటే మాత్రం మీకు ప్రైస్ ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే మీరు ఛార్జర్ని కూడా సపరేట్గా కొనుక్కోవాలి కాబట్టి. ఓకేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.